దాదాపుగా నేను అధ్యక్షురాలుగా 8 సంవత్సరాల 3 నెలల కాలంగా అధ్యక్షురాలుగా పనిచేసినాను. నాకు ఏ రోజైతే అధ్యక్ష స్థానం ఇచ్చినప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వం నన్ను నమ్మి నాకు అధ్యక్ష స్థానం ఇచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం పార్టీ కోసం సేవ చేసి పార్టీని ఒక స్థాయికి తీసుకురావడానికి కింద కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేయటం మూలానే ఈరోజు ఒక్క కార్పొరేటర్ స్థానం నుంచి దాదాపుగా 11 స్థానాల కార్పొరేటర్లుగా గెలుపొందడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించిండ్రు. అదే విధంగా నాయకులకు కార్యకర్తలకు అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున నేను అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి 8 సంవత్సరాల కాలంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా పార్టీ ఈ స్థితికి వచ్చింది. ఈ రోజు ఏదైతే కొల్లం సంతోష్ రెడ్డి కూడా దాదాపుగా అంటే 94లో కార్పొరేటర్ గా పోటీ చేసిండు. 94లో ఆ రోజు ఏబీవీపీ తర్వాత కార్పొరేటర్ గా కాంటెస్ట్ చేసి దాదాపుగా ఇన్ని సంవత్సరాలు కూడా పార్టీని కట్టుబడి ఉండి పార్టీలోనే ఉండుకుంటూ కార్పొరేటర్ కూడా ఏ విధంగా 2 సార్లు పార్టీ అవకాశం ఇస్తే నిరంతరం కష్టపడి అన్ని పార్టీలు ఒకటి ఉన్న ఒక బీజేపీ పార్టీ పోటీ చేసి దాదాపుగా నువ్వా నేనా అన్నట్టు విధంగా పనిచేసిండు. అంటే ఎప్పటికీ కూడా కొల్లం సంతోష్ రెడ్డి నాయకత్వము అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ముందుకు రాకుండా ఇప్పుడు ఏదైతే జనరల్ సెక్రటరీగా నేను అధ్యక్షురాలుగా ఉన్నప్పటి నుంచి కూడా జనరల్ సెక్రటరీగా నాతో పనిచేసి ప్రతి కార్యక్రమంలో నాకు సహకారం అందిస్తూ ఇక్కడి వరకు వచ్చిండు. ఇన్ని రోజులు వెనకాల ఉండి నడిపిండు. ఇప్పుడు ముందుకు వచ్చిండు. ముందుకు కూడా అదే విధంగా వచ్చి పనిచేయాలి. ఏదైతే ఉన్నదో పూర్తి సహకారం కూడా అందరం కూడా మేము ఇక్కడ ఉన్న నాయకత్వము కార్యకర్తలము మండలాధ్యక్షుడు అక్కడి నుంచి పోటీ చేసిన కాళీప్రసాద్ గారు కూడా పూర్తి సహకారం మేము అందరం అందిస్తాం. అదేవిధంగా సంతోష్ కూడా పనిచేసి ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు కానీ అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు కానీ రాబోతూ ఉన్నాయి. వాటిల్లో కూడా మేము అందరం సహకారం అందించి తప్పకుండా సంతోష్కు వెనకాల ఉండుకుంటూ వెన్నుదంటుగా ఉండుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని నేను అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే మొన్న బడ్జెట్ రిలీజ్ చేసిండు మన దగ్గర కేంద్రంలో ఏదైతే ఆ బడ్జెట్ ఇలా పేద మధ్యతరగతి ప్రతి ఒక్కరికి మహిళలకు కానీ అందరికీ ఆమోదయోగ్యంగా ఎన్నడూ లేని విధంగా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిండు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా పాలాభిషేకం చేయాలి. కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి తెలిసి తెలియక ఎన్నడూ లేని విధంగా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధి లేకుండా ఇవాళ మంచి చేసింది అనేది ఆలోచన లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వాళ్ళకే తెలుస్తుంది ఇలా వాళ్ళు మాట్లాడిన మాటలేంది, భారతీయ జనతా పార్టీ మాట్లాడిన మాటలేంది, ప్రధానమంత్రి గారు ఏమి హామీలు ఇచ్చిండు అదేవిధంగా హామీలను నెరవేరుస్తూ ఇలా ఒక భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉండే విధంగా ఇలా వాళ్ళందరూ కీర్తించే విధంగా తీసుకొచ్చిండ్రు. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేద్దాం.